డియర్ ఫ్రెండ్స్, నేను ఒక 15 రోజుల క్రితం ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యాను. ఏంటంటే నేను పెళ్లి కూతురు తరపున వెళ్ళాను. అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చారు, అబ్బాయి తరపు వాళ్ళు. వచ్చిన తర్వాత భోజనాలు అవి ఏర్పాటు చేశారు. భోజనం చేస్తున్నాం, అందరూ భోజనాలు చేస్తారు. భోజనాలు చేసిన తర్వాత ఒక వ్యక్తి సాంబార్లో బెండకాయ ముక్క వేయమన్నాడు. మరి లేట్ అయింది, మొత్తం మీద దాంట్లో బెండకాయ ముక్క కనబడలేదు. ఆ బెండకాయ ముక్క నాకు బెండకాయ ముక్క వేయలేదని చెప్పేసి అతను చేసినటువంటి గొడవకి ఒక 1 అవర్ భోజనాలు అయిపోయినాయి. అయితే పెళ్ళికొడుకు వైపు తరపున వస్తే మాత్రం ఆ మాత్రం ఇబ్బంది పెట్టాలా? ఒక బెండకాయ ముక్క ఏదో పెట్టాలని పెట్టడం తప్పితే గొడవ. ఇటువంటి సాంప్రదాయాలు మార్చుకోండి. తర్వాత అతను ఎంక్వైరీ చేసింది ఏంటంటే, అతనికి 2 ఆడపిల్లలు అంట. నువ్వు పెళ్లి చేయవా? తర్వాత ఆ వచ్చిన వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడతారు కదా నువ్వు వెళ్ళటడమని తెలిస్తే. కాబట్టి నేను పెళ్లి కొడుకు తరపుని, ఈ పెళ్లి కూతురు తరపుని అనేటువంటి సాంప్రదాయాలు పోగొట్టేయండి. ఇప్పటికే ఆడపిల్లలు దొరుకుతలేదు ఎక్కడని. ఆడపిల్లలు దొరికితే వాళ్ళని ఏదో చేసుకోవడానికే ఎంతో, ఒక ఆడపిల్ల కనిపిస్తే చాలు, ఆడపిల్ల దొరికితే పెళ్లి చేసేసుకోవాలి అన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు సమాజం ఉంది. ఎక్కడ ఆడపిల్లలు దొరుకుతలేదు. అటువంటిది ఇలాంటి గొడవలు పెట్టుకుని సంబంధాలు పాటు చేసుకోవడం అనేటువంటిది సాంప్రదాయం కాదు. నువ్వు రేపు పొద్దున మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళావంటే అమ్మాయి ముఖం చూడాలి కదా, ఏం చేస్తుంది అలాంటప్పుడు. మొత్తం మీద ఇటువంటి రిలేషన్స్ ఉండకూడదు. చక్కగా వెళ్ళామా, తిన్నామా, వచ్చామా, అంతే, అంతవరకునే. నువ్వు పెళ్ళికొడుకు మేనమావ అయ్యుండు, మేనత్త కొడుకు అయ్యుండు, లేకపోతే తమ్ముడు అయ్యుండు, అన్న అయ్యుండు, లేకపోతే ఆడి ఫ్రెండ్ అయ్యుండు, ఎవడైనా ఒకటే. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సాంప్రదాయబద్ధంగా వెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, వచ్చేయడం. ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉంది. పెళ్ళి అవ్వని కుర్రవాళ్ళు ఎంతోమంది పెళ్లి చేసుకుందామన్నా సరే దొరుకుతలేదు. అటువంటి సందర్భాలు, ఇటువంటి గొడవలు అనవసరం అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. ఒకప్పుడు ఈ శిశు నిర్ధారణ పరీక్ష చేసి ఆడపిల్లంటే ఆ పిండాన్ని అబార్షన్ చేయించేసేవారు. ఆ యొక్క పాప ఫలితమే 20 సంవత్సరాల తర్వాత ఆడపిల్లలు లేకుండా పోయారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే బాగుండు అనేటువంటి ఆలోచన సమాజంలో ఏర్పడింది. కాబట్టి ఏంటంటే, మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మగపిల్లి వారి తరపున, ముఖ్యంగా మగపిల్లి వారి తరపున వెళ్ళేటప్పుడు కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వెళ్ళండి అని చెప్పేసి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను.